మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకో వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి. ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తమైందా? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు అప్పుడు ఏముండే తల్లి చెప్పు. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. సిద్ధాంతం కోసం, కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరబడి నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సన్నద్ధం ఏముంది కవిత గారు? ప్రజలు ఓట్లు వేయాలనుకోవాలి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసారు. 5 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు. ఇక అప్పుడు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు ప్రజలు? ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం, మాకే ఓట్లేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని. అన్నకి చెల్లెకి లేదు, బావకి మరదలకి లేదు, తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు, గాళ్ళకి ఎందుకు ఓటేస్తారు కవిత గారు? కాకుండా జనాలు మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఇదంతా ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నాను. 100% ఆర్టిఫిషియల్ మూవ్మెంట్. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమవుతుంది, ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొద్దిగా వెయిట్ అండ్ సీ. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఓపిక ఉండండి కవిత గారు, ఎందుకు తొందరపడి. సో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, హస్తగతం చేసుకునే కుట్ర. మాకేం అవసరం? తనన్న మాటలు చెప్తున్నారు, కవిత అన్న మాటలు. కవితను అడుగురు సమాధానం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది చెప్పింది కదా కవిత. హస్తగతం చేసుకోవాలనుకుంటున్నా ఉంటుంది. హస్తం పార్టీలో అడుగురు ప్రశ్న, నన్ను కాదు అడగాల్సి. సో ఇంటర్నల్ గా జరగదా అది? బయట నుంచి అవుతుంది ఎక్స్టర్నల్ గా? ఇంటర్నల్గా ఏముంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు ఉన్న ముగ్గురు అనుకున్న తర్వాత 4 బెనిఫిట్ అవుతుంది. గట్లా పిట్టపోరు ఏదో పిల్లి తీర్చింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ అంతా గట్లే ఉంటుంది. ఇప్పుడు కవిత అనేటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, జనం చెప్పారు. కవితను సస్పెండ్ చేస్తారా చేయరా ఏమనుకున్నారు మీరంటే అది ఊహించిందే అన్నారు. 90% ప్రజలు చెప్పారు. కవిత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, బయటకు పోతే ఉండదా అంటే 46% మంది ఉంటుంది అని చెప్పారు. ఇక 46% మంది ఉంటుందంటే 1% ఓట్లతోటి పార్టీలు గెలిచి ఓడిపోయి జరిగే ఈ దేశం లోపల కవిత గారు 46% మంది జనం మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత మీద తీసుకున్న నిర్ణయం అంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించి. కాకుంటే 3 ఏళ్ల కాలం ఉంది కదా, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుందేమో. 3 ఏళ్లలో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? 3 ఏళ్లలో ఈ పార్టీ 3 ముక్కలు కాదని ఎవరు మీరు గ్యారంటీ ఇస్తారా? ఇలా చెల్లెపోయింది రేపు బాగోడని గ్యారంటీ ఇస్తారా? రేపు గౌరవనీయులు సంతోష్రావు గారు బయటకు వరని గ్యారంటీ ఇస్తారా? అంతా శ్రీమంతులే అయ్యారు కదా, అందరి దగ్గర 1000 కోట్లు అయిపోయినాయి కదా. ఎవరైనా బయటకోవచ్చు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏముంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మీరు చెప్పినట్టుగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు 9 నెలల్లోనే అధికారంలోకి అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అంతకంటే ఎక్కువ ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ని అంతకంటే ఎక్కువ ద్వేషిస్తారు, టీఆర్ఎస్ పట్ల అంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఆల్టర్నేట్ కనబడుతుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. యూనిటీ ఉందా బీజేపీలో? మరి దానికోసం సమిష్టిగా పోరాడడానికి, కృషి చేయడానికి ఉంది, కలిసికట్టుగా ఉంది. 100% తల్లి. అందరం కలిసే ఉన్నాం, కలిసి కట్టుకునే ఉన్నాం, కలిసి కొట్లాడతాం, కలిసే అధికారంలోకి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా. కవిత మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే రఘునందన్ రావు సమాధానం చెప్తారు, కానీ రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఎట్లా చెప్తారు తల్లి? దీన్ని కూడా ఇండివిజువల్ గా మాట్లాడుతారు. మీరు రేపు పొద్దున బండి సంజయ్ గారు ఇంటర్వ్యూ చేయరు, ఆయన కూడా మాట్లాడుతారు. అరవింద్ గారు ఇంటర్వ్యూలు చేయడం వేరు, పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడడం వేరు ఉంటది. కార్యకర్తల సమావేశాల్లో రోజు ఏం మాట్లాడతారు? కార్యకర్తల సమావేశం అంతటి జరుగుతున్నాయి దేశంలో, అందరు ఎంపీలు పనిచేస్తారు. ఒక్కసారి నా 3 రోజులు వెనుక పోయి చూడరాదు, 3 రోజుల నుంచి నేనేం పని చేసినా కనబడుతుంది కదా తల్లి. ఎందుకంటే ఊరికి అనుమానం పెట్టుకొని ఇబ్బంది పడతావు మనసులో. చూడరు అట్లే ప్రతి ఎంపీకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, చూడరు ఒకసారి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తారు, ఏం మాట్లాడుతారో తెలుస్తుంది కదా. అందరం పనిచేస్తున్నాం, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం, రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది, కేంద్ర నాయకత్వం బలంగా ఉంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎన్ని లెక్కల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు? ఎన్ని వస్తాయి అని అంటారు మీరు? అధికారంలో రావడానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని వస్తాయి. చాలా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే సరిపోతుంది అంటారా? సరిపోదు. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 63 వచ్చినట్టున్నాయి కదా, సరిపోతలేవా? అంతేనా? అంటే 63 కాదు, రేపు 119 ఉంటాయా, 153 అవుతాయా, 175 అవుతాయా? చాలా కాలంలో చాలా మార్పులు వస్తాయి తల్లి. 3 ఏళ్లలో 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ 33% వస్తుంది, స్టేట్ అసెంబ్లీలో ఉన్న సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, దాంతోపాటు ఎస్సీ ఎస్టీల సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, భారత పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయి, జనగణన పూర్తి అయిన తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీస్ వస్తాయి. ఇన్ని పెట్టుకొని రేపు ఏమవుతుందో తెలియనప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఎట్లా ఉంచుతాం కవిత గారు?
అందులో 42% రిజర్వేషన్తో పాటుగా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా మళ్ళీ బీసీ కులగణన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఎప్పుడో చేసిన కులగణన ఏమైంది కవిత గారు? అది ఎప్పుడో 10 ఏళ్ల కింద చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు శాస్త్రీయంగా చేయాలి అనేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఓబీసీ ఉపరాష్ట్రపతి. అంటే మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ సంస్కారం ఏందో. 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక ఉపరాష్ట్రపతిని ఒక ఓబీసీ క్యాండిడేట్ని చేయలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 42% రిజర్వేషన్ ఏడిస్తారు కవిత గారు. వాళ్ళ గురించి ఏదో బాగా పట్టుకొని తనలాడుతూ ఉన్నారు మీరు. మీ క్యాండిడేటే దిక్కులేడు. ఎవరికి ఇచ్చారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్? సుదర్శన్ రెడ్డి గారు ఓసీకి ఇచ్చారు. ఎందుకు బీసీకి ఎందుకు వెళ్ళలేదు మరి? రేవంత్ రెడ్డి పొద్దులు అయితే బీసీ ఢిల్లీ దాకా వచ్చి ధర్నా చేసినావు కదా, నీకు మోకా వచ్చింది కదా, నువ్వు ఎందుకు అమలు చేయలేదు? 42% కాదు, ఒక సీటు ఓబీసీ ఈ దేశంలో ఇయ్యాలటి దాకా ఎవరు చేయలేదు. మేము చేస్తున్నామని ఒక ఓబీసీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు? పోనీ మీ హైకమాండ్ పెట్టలేదు, మరి మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని పెట్టినాం. కొంతమంది బీసీ ఎంపీలు మాకు ఓటేసారు, మీకెందుకు కడుపునొస్తుంది? ఓటు చోరీ ఏంది? ఓటు చోరీ ఏంది కవిత గారు? దానికి విప్పు ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్పు ఉండదు. విప్పు లేనప్పుడు ఏం పోయినా తనకి ఇష్టం ఉన్నట్టు ఓటేసుకుంటాడు. నువ్వు క్రాస్ ఓటింగ్ అయింది అనేది దాంట్లో క్రాస్ అయింది, ఓటింగ్ అయింది, నాకు అర్థం కాదు. మీరు ఎంపీ కవిత గారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధి. మీరు ఎవరు కోటేయాలో ఇంకొకరు చెప్తారా? ఇంకొందరు దారుణంగా సిగ్గు లేకుండా మాట్లాడుతారు. 20 కోట్లకు ఎంపీలు పోయినరని, అమ్ముడు పోయి ఓటేసిరని. కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడి నేర్చుకోవాలి వాళ్ళు. ఎంపీలు 20 కోట్లు తీసుకొని ఓటేసిరా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడతారా? నీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నువ్వు కంట్రోల్ చేసుకోవడం చేతగాక, నీ దగ్గర పనిచేసే నీ ఎంప్లాయీని నువ్వు కంట్రోల్ చేసుకోలేక మమ్మల్ని అంటే ఎట్లా కవిత గారు? మీ ఐటీఎంలో పనిచేసేవాడు పక్క ఛానల్లోనికి మీ సమాచారం ఇస్తుంటే అది మీ చేతగానితనం అవుతుంది, కానీ మాది ఎట్లయితుంది? అది ఎట్లయితే చెప్పుర్రి. సో ట్రూ. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి అమిత్ షా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మీరు విన్న తర్వాత ఏమనిపించింది? సో సల్వాజుడు మాట్లాడినంటే ఉన్నట్టు మాట్లాడతాడు కదా, అబద్ధం ఎందుకుంటుంది? ఈ కాకపోతే దేశం 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడినరు? నువ్వు స్క్రీన్ మీదకి వచ్చినావు కాబట్టి మాట్లాడుతున్నావు, ఇవాళ నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. రాజకీయాలకు రాకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడతాం? మాకేం అవసరం? రిటైర్డ్ అయిన ఒక జడ్జి గురించి మాట్లాడాల్సిన అవసరం భారత హోంమంత్రికి ఏముంటుంది? నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి ఇక వచ్చిన క్యాండిడేట్ పలానాడు అని చెప్తున్నాం, తప్పేముంది? నువ్వు బయటికి రాని సేపు మేము మాట్లాడినావా మీ గురించి? కాకపోతే ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడైనా అప్పుడైనా మాట్లాడాల్సి ఉండే, అప్పుడు కూడా మాట్లాడకుండా మేము ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించేందుకు మీరెవరు కవిత గారు? మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాది. ఏది ఎప్పుడు మాట్లాడాలో ఈ దేశ హోంమంత్రికి ప్రధానమంత్రికి మీడియా డిక్టేట్ చేస్తుందా? ఇంత అన్యాయం ఉంటుందా? మీడియా డిక్టేట్ చేయడం కాదు, కాకపోతే ఆపరేషన్ మాట్లాడితే మంచోళ్ళ మీరు ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేసాము మార్చి. ఆపరేషన్ కగార్ మార్చి 2026 వరకు ఈ దేశంలో నక్సలైట్లు ఏరేసేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్. అవును, దాంట్లో ఎల్లయ్య పేరు మల్లయ్య పేరు ఎందుకు మాట్లాడాలి? మీ పేరు తీసి మిమ్మల్ని ఎందుకు ఇచ్చేయాలి? మేము ఏం అవసరం మాకు? రిటైర్డ్ అయ్యారు, అయిపోయింది, మీ కార్యక్రమం అయిపోయింది. ఇక మీ గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సందర్భం లేకుండా మాట్లాడితే జనం ఏమంటారు? సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడాలి, సందర్భం లేనప్పుడు ఇంట్లో పడుకొని గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు? అది సంస్కారం కాదు అది. సో మళ్ళీ దాన్ని రివోక్ చేయడం, రివైవ్ చేయడం అట్లాంటిది ఏదైనా ఆ ఇచ్చిన తీర్పునో అవసరం లేదు. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చేసుకుంటూ పోతా ఉంది. ఇంకా దాన్ని చేసేది ఏముంటుంది ఇంకా? సో ఆపరేషన్ కగార్ విల్ కంటిన్యూ, అట్లాగనే అవుతుంది, డౌట్ ఎందుకు దాంట్లో? ఈ దేశ హోంమంత్రి ఒకసారి ఒక మాట చెప్తే బరాబర్ జరిగి తీరుతుంది. సో మేము రఘునందన్ రావు గారిని నెక్స్ట్ ఎట్లా చూడొచ్చు? ఇట్లా చూస్తారు. కాలు కొంచెం గుడుతున్నావు, అప్పుడు కొంచెం మంచిగా నడుస్తాం అంతే. యాక్టివ్ అవుతారు, ఇంకా మోర్ యాక్టివ్. ఆపరేషన్ చేయించుకొని కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి కొంచెం గుడుతూ మెల్లగా నడుస్తా ఉన్నాను, అప్పటికి ఇంకా బాగా యాక్టివ్ కనబడతారు. సో మెదక్ నుంచేనా అప్పుడు కూడా? అరే తల్లి 3 సంవత్సరాలు ఉంది అంటున్నా, చాలా కాలం ఉంది కాబట్టి. రేపు లేడీస్కి వచ్చింది అనుకో తల్లి, రఘునందన్ రావు పోటీ చేస్తా అంటే టికెట్ ఇస్తుందా పార్టీ? ఇవ్వరు. కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ చేసి రేపు అది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వ్ అయింది అనుకోరి, నాకు పోటీ చేసే అవకాశం ఉంటుందా? అందుకని తొందరపడకూరి, వెయిట్, సమయం వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు కులగణన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, జనగణన కూడా స్టార్ట్ చేసింది, కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ అయిపోయినాక 2017లో రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది. వీటన్నింటికంటే ముందు ఆల్రెడీ పాస్ అయినటువంటి 33% మహిళా రిజర్వేషన్ ఉంది. ఇవన్నీ చేయాలా వద్దా కవిత గారు? చేస్తున్నప్పుడు ఏ సీట్ ఎటు పోతుంది, ఏ సీట్ ఏ రిజర్వేషన్లకు వస్తుంది తెలియకుండా ఎందుకు తొందరపడు? నేను అనేది అది అంతే, అంతేగాని మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలనో ఇంకోటి చేయాలనో. నేనేం డిస్కరేజ్ అవ్వట్లేదు, కాకపోతే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మన దగ్గర తెలంగాణలో కూడా రాబోతుంది. 100% మాదే అధికారం. అండ్ 4th టైం కూడా మోదీ వస్తారా? మళ్ళీ 100% వస్తారు. మోదీయే ఉంటారా? ఉంటారు.
అప్పుడు కూడా ప్రజలు కోరుకున్న తర్వాత ఆయన ఉండకపోతే మీరు ఉంటారా, నేను ఉంటున్నా? ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నప్పుడు ఆయనే ఉంటాడు ఈ దేశ ప్రధానిగా. సో 4th టైం కూడా అక్కడ ఎన్డీఏ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఎన్డీఏ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అన్ ఎన్డీఏ ఓన్లీ, ఎన్డీఏనే వస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.